అట్లని ఆ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం నిస్సోకవన్యం జనకాత్మజాయాదాయ తేనైవ దదాఖలంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం. నమామితం ప్రాంజలిరాంజనేయం పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. వందే వాల్మీకి కోకిలం. రామాయణము అద్వైతం అనే విషయం మీద అధ్యయనం చేస్తున్నాము. కిష్కింధాకాండలో ఉన్నాము. కిష్కింధాకాండలో ఇక్కడ వానరులందరూ వచ్చారు సీతాన్వేషణ చేయడానికి. అందరినీ సుగ్రీవుడు 4 విభాగాలు చేశాడు. 4 దిక్కుల 4 విభాగాలు చేశాడు. ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క నాయకుడిని ఏర్పాటు చేసి వానరులని పంపిస్తూ ఆ దిక్కున ఉన్నటువంటి విశేషాలు చెప్పాడు. అంటే మనం చెప్పుకున్నది ఏంటంటే జాగ్రఫీ మొత్తం ఆ దిక్కున ఉన్నటువంటి విశేషాలు, అరణ్యాలు కానీ, కొండలు కానీ, ఊళ్ళు కానీ, ఇట్లా మొత్తము సమగ్రంగా వాళ్ళకి చెప్పేశాడు. కాబట్టి ఇలా ఉంటుంది, ఒక్కొక్క దిక్కున మీరు వెళ్తున్నారు, ఈ దిక్కులో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా అక్కడ అన్వేషణ చేయాలి అని చెప్పాడు. అట్లా 4 విభాగాలు చేశాడు మొత్తం వానరులందరినీ. మొదటి విభాగం తూర్పు దిక్కునకు వినతుడు అనేటువంటి వానర రాజుని నాయకుణ్ణి చేసి పంపించాడు. ఆ తూర్పు దిక్కున ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా చెప్పేసేసి ఆజ్ఞాపించాడు, మీరు 1 నెల రోజుల లోపల సీతాదేవిని అన్వేషణ చేసుకొని చూశాము వచ్చే అని చెప్పాలి. చెబితే అప్పుడు సరే, లేదా 1 నెల రోజులు లోపల చెప్పలేకపోతే, మీ గడువు తీరిపోతే మీకు మరణ శిక్ష. ఇదే సుగ్రీవాజ్ఞ. అట్లా అనమాట. కాబట్టి సుగ్రీవాజ్ఞ కనుక ఉన్నదంటే ఇక అంతే, దానికి తిరుగులేదు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ తూర్పు దిక్కున వెళ్ళేటువంటి వానరులు వినతుడు అనేటువంటి నాయకత్వం తీసుకొని ఆ వానరుడి నాయకత్వంతో వెళ్ళారు. ఈ తూర్పు దిక్కు చివరి వరకు ఉన్నటువంటి విశేషాలు, దేశాలు, అలా నదులు, ముఖ్యం గంగా యమునా నదులు, సరస్వతి నదులు, అలానే దేశాలు, విదేహ దేశం, మాళవ దేశం, కాశీ దేశం, కోసల దేశము, అంగదేశం, మగధ దేశము, ఇవన్నీ మనకు చూస్తుంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహారు అటువైపున అట్లా కనబడుతుంటాయి. ఇట్లా తూర్పు దిక్కున వెళ్ళాల్సినటువంటి వాళ్ళు వెళ్ళి మీరందరూ ఆ దిక్కున వెళ్ళి చూడండి, అన్వేషణ చేయండి అన్నాడు. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే, వివరంగా ఈ జాగ్రఫీ అంతా చెప్పాడే, అదంతా మనం చదువుకుంటే అప్పటి కాలంలో ఉన్నటువంటి ఈ ఇదేమిటనమాట చారిత్రకమైనటువంటి విశేషమైనటువంటి భూమండలాన్ని గురించి వాల్మీకి మహర్షి ఇంత వివరంగా చెప్పాడు అని అంటే గొప్ప విశేషమైనటువంటిది ఇది. అందుకని వాల్మీకి రామాయణము కేవలం కథాభాగమే కాకుండా ఇంకా అనేకమైనటువంటి ఇతర అంశాలు కూడా ఉన్నాయి.
అనేటువంటి విషయం ఇందులో కనపడుతున్నది. అది కాబట్టి ఇక్కడ ఆయన వినతుడు అనేటువంటి ఆయన కొంతమందిని తీసుకొని వెళ్ళాడట. ఆ దిక్కునట వాలకిల్లులు కూడా ఉన్నారట. తూర్పు దిక్కున వైఘానసులు అనే వాలకిల్లులు కూడా ఉన్నారు, తపస్సాలురు అని కూడా చెప్పాడు. ఇంకా అనేక విశేషాలన్నీ ఈ సుగ్రీవుడు చెప్పాడు. అయితే తర్వాత సుగ్రీవుడిని రాముడు ప్రశ్నిస్తాడు, నీకన్నీ ఎట్లా తెలుసాయా? నీకు తూర్పు దిక్కున ఉన్నటువంటి ఇన్ని దేశాలు ఉన్నాయి, ఇవంతా ఎప్పుడు చూసావు? నీకు అసలు నీకేమి తెలుసు అని అంటే అప్పుడు చెప్పుకుంటూ వచ్చాడు. వాలి తరుముతుంటే నేను పరిగెత్తుతున్నాను, మొత్తం భూమండలం అంతా నన్ను తరిమాడు. ఆయన వెనక పరిగెత్తున్నాడు, నేను ముందు పరిగెత్తున్నాను. నేను అక్కడ దాక్కుని మొత్తం భూమండలం మొత్తం 4 దిక్కుల మొత్తం సర్వే చేసేసాను నేను. కాబట్టి ఏ దిక్కున ఏమున్నాయో సంగతి నాకు తెలుసు. ఇప్పుడు చూసారా, అప్పుడు జరిగినటువంటి విశేషాన్ని ఒక రకంగా ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. ఏదో వానరులను చెప్పేటప్పుడు అక్కడున్న విశేషాలన్నీ చెబుతున్నాను కాబట్టి మీరు ముందుగా గుర్తుపెట్టుకొని ఇట్లా అన్వేషణ చేయండి అని చెప్పాడు. అనగా అప్పుడు జరిగినటువంటి విశేషము జరిగినందుకు ఈ జ్ఞానమంతా సంపాదించుకొని ఇక్కడ ఉపయోగించాడు. ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాడు చూడండి. తనకు తెలిసినటువంటి ఈ చరిత్ర, భూమండలం యొక్క చరిత్ర, జాగ్రఫీని అని అన్ని చెప్పుకుంటూ వచ్చేసాడు. ఆయనది అయిపోయింది. తూర్పు దిక్కు అయిపోయింది. ఇక దక్షిణ దిక్కుకు వచ్చేసాడు. దక్షిణ దిక్కున కూర్చున్నారు కొంతమంది. వాళ్ళలో ఎవరున్నారంటే ఆంజనేయుడు అంటే హనుమ, అంగదుడు ఉన్నారు. అంగదుడు యువరాజు. ఆ యువరాజు అయినటువంటి అంగదుడిని నాయకత్వం చేశారు. ఈ జట్టుకి నీవు నాయకత్వం అంగద, యువరాజు సుగ్రీవుడు చేసేసాడు. అయితే నీకు సహాయంగా ఆంజనేయ స్వామి హనుమ ఉన్నాడు, హనుమని దగ్గర పెట్టుకొని అన్వేషణ చెయ్యి అన్నాడు. సరే అని అన్నారు. ఆ దక్షిణ దిక్కున ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా చెప్పేశాడు. ఎవరు? సుగ్రీవుడు వీళ్ళందరికీ, హనుమకి, అంగదుడికి, వీళ్ళందరికీ కూడా. ఈ దక్షిణ దిక్కుకి ఇంకొక మారు పేరుంది, మనకు లోగడ కూడా వచ్చింది, అగస్త్య దిక్కు అని. ఇది అర్థం. అగస్త్య దిక్కు అంటే దక్షిణ దిక్కు అని అర్థం అనమాట. అగస్త్య మహర్షి యొక్క దిశ అనమాట ఇది. ఆ దిశని అనమాట. దీని గురించి అంతా కూడా చెప్పేసేసాడు. ఈ దిక్కులు ఏమున్నాయి ఏమిటి అనేటువంటి విశేషాలన్నీ కూడా, అక్కడ స్త్రీలు ఎలా ఉంటారు, అట్లా ఈ విధంగా అంతా కూడా. దక్షిణ సముద్రం ఉన్నదటు, చాలా గొప్ప 100 యోజనముల వైశాల్యంతో ఉంటుంది ఆ దక్షిణ సముద్రం అనేటువంటి అనేక విశేషాలు చెప్పుకుంటూ వచ్చేసాడు అనమాట. ఇట్లా ఇంకా ఏమిటంటే పర్వతాలు ఉన్నాయి, ఆ పర్వతాల పేర్లు కూడా చెప్పాడు. ఇవన్నీ మీరు తెలుసుకొని అన్వేషణ చేయండి అని చెప్పాడు. సరేనండి అన్నారు వాళ్ళు. వాళ్ళందరూ కూడా సరేనన్నారు. అటు కూర్చున్నారు. అది ఒక జట్టు, రెండు జట్లైనవి. ఇక 3వ జట్టు వచ్చింది, సుషేణుడు. ఈ సుషేణుడి యొక్క పశ్చిమ దిక్కు వరుసగా ఇట్లా తిరుగుతున్నాడు. పశ్చిమ దిక్కు అనమాట. పరమ దిక్కుకి సుషేషుణ్ణి చేశాడు. ఇక్కడ ఈ పశ్చిమ దిక్కులో ఒక విశేషం ఉంది, తెలుసుకోవాల్సినటువంటి రామాయణంలో ఒక విశేషం చెబుతున్నాడు. ఏమిటంటే భూమిలో అంటే సముద్రంలో శ్రీచక్రం ఉంది అని చెప్పాడు. సముద్రంలో శ్రీచక్రము పర్వతాకారంగా ఉంది అని చెప్పాడు. శ్రీచక్రం, ఆ పర్వతం పేరు శ్రీచక్రం. ఇది సముద్రం 4వ భాగం వరకు సముద్రంలో బాగా వ్యాపించి ఉన్నది. ఇది పెద్ద కొండలాగా గుండ్రంగా శ్రీచక్రం ఉన్నది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ శ్రీచక్రం, దీనిని విశ్వకర్మ నిర్మించాడు. విశ్వకర్మ అనేటువంటిది ఎవరు? దేవతల్లో ఒక ఇంజనీరు వాడు. దీని విశ్వకర్మ అనేటువంటి పురుషోత్తముడైన విష్ణువు ఆ పర్వతమున నివసించుతున్న హయగ్రీవుని, ఆ పర్వతం మీద శ్రీచక్రం మీద హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు ఉంటే, ఆ విష్ణువు హయగ్రీవుడు అనే రాక్షసుని చంపేసేసి ఆ చక్రాన్ని, తర్వాత పంచజనుడిని చంపి, పంచజనుడు అనేటువంటి వాడు ఇంకో రాక్షసుడు ఉంటే వాడిని చంపి, ఆ పంచజనుడు అనేటువంటి రాక్షసుల్లో ఉన్నటువంటి శంఖాన్ని తీసుకున్నాడు. దాన్నే పాంచజన్యము అంటారు. అది పాంచజన్యం అనే పేరు ఎట్లా వచ్చిందంటే, పంచజనుడు అనేటువంటి రాక్షసుని చంపి వాడి పొట్టలో నుంచి తీశాడు శంఖం. అది అనమాట. అది శ్రీచక్రం ఏమో
ఈ రాక్షసుడు హయగ్రీవుడు అనే రాక్షసుని చంపేసి శ్రీచక్రాన్ని వెటి తీశాడు అని. ఆ పర్వత సానువులందు విశాలమైన గుహల యందు ఉన్నాయి అని. అంటే లోపల ఉన్నది సముద్రము, సముద్రం లోపల ఉన్నది ఇది ఈ సహస్రారం అనేటువంటి చక్రము, సముద్రమున 4వ భాగం వరకు వ్యాపించి ఉన్నది అని లోపల ఉన్నది. ఇట్లా జరిగిన సంగతి అంతా చెప్పుకుంటూ వచ్చేసేసి ఆ పర్వత సానువులందు విశాలమైన గుహలు అనగా పైకి ఆ చక్రం కనపడుతూ ఉన్నది, అనగా కొండ కనపడుతున్నది, శ్రీచక్రం కొండ కనపడుతున్నది అని అర్థం. అది ఆ కొండ కనపడుతున్నది అని అర్థం. ఆ కొండని ఈ విధంగా ఇప్పుడు శ్రీచక్రం గుండ్రంగా, సహజంగా కొండలు ఎట్లా ఉంటాయంటే సహజంగా కొన్ని కొన్ని కొండలు దూరంగా చూస్తే గుండ్రంగా కనపడుతుంటాయి, అందుకని దూరపు కొండలు నునుపు అంటుంటారు. దగ్గరికి పోతే వాళ్ళు తేడాగా కనపడతాయి. దూరాన్ని చూస్తే కొన్ని కొండలు చూస్తుంటే గుండ్రంగా కనపడుతుంటాయి, భలే ఇదిగా ఉంటుంది. ఆ కొండను చూస్తుంటే సాక్షాత్తుగా శివలింగంగా అని అనిపిస్తుంటుంది అనమాట. అట్లా ఉంటాయి కొన్ని కొండలు అట్లా అనమాట. సరే ఈ విధంగా చెప్పాడు అనమాట. సరే అక్కడికి వెళ్ళండి, దక్షిణ సముద్రానికి ఆ శ్రీచక్రం లాంటి ఒక కొండ ఒకటి కనపడుతుంది అని కూడా ఆ సుషేణుడికి పశ్చిమ సముద్రంలో అని చెప్పాడు. ఇక ఉత్తర దిక్కుకు వచ్చాడు. ఉత్తర దిక్కుకు శతవలి అనేటువంటి ఒక వానర వీరుణ్ణి నాయకత్వం వహించేసేసి నువ్వు పోయా అటు వెళ్ళవయ్యా, వెళ్ళి ఉత్తర దిక్కున ఏంటి హిమాలయ పర్వతాలు ఉన్నాయి ఉత్తరమున, ఆ హిమాలయ పర్వతములను అక్కడ అన్వేషించుము అని చెప్పాడు. అలా అన్వేషించి అప్పుడు తిరిగి రండి 4 రోజుల లోపల అని చెప్పాడు. ఇక్కడ కూడా విశేషాలు కూడా అన్ని విశేషాలు ఉత్తర హిమాలయ పర్వతముల మీద ఉన్నటువంటి విశేషాలు చెప్పుకుంటూ వచ్చాడు. హిమాలయ పర్వతాల మీద ఉన్నటువంటి విశేషాలు ఇక్కడ. కాబట్టి దీనిలో చెప్పుకోవాల్సింది ఏంటంటే మన భూమండలం, మనకు ఉన్నటువంటి మనకు తెలిసినటువంటి జంబూ ద్వీపంలో చూశారు, జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మనం చెబుతాం. ఇదంతా భరత ఖండం. ఈ భరత ఖండంలో ఉన్నటువంటి 4 దిక్కులా ఉండేటువంటి జాగ్రఫీ అంతా ఏమేమి విశేషాలు ఉన్నాయో అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఈ భూమి అంతా నీళ్లు చెట్లతోటి నిండిపోయింది అసలు వాస్తవానికి. ఇవన్నీ కనుక అర్థం చేసుకుంటే నీళ్లు భూమి, ఇక ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనుషులు అనేటువంటి వాళ్ళు ఎంత తక్కువ చూసుకోండి మిగిలిన పక్షులు ఇవన్నీ చూసుకుంటే. అందుకని వాస్తవానికి ఏంటంటే ఏ 10% ఉంటాడు ఈ మన మానవుడు, మిగిలిన 90% అన్ని కూడా మిగిలినవే. అంత విశేషం దీనిలో మనకి కనబడుతున్నటువంటి విశేషాలు అనమాట ఇవన్నీ. సరే ఇక్కడ అసలు విషయంలోకి వస్తాం. ఇవన్నీ మీరు ఈ రామాయణం ఉన్నటువంటి వాళ్ళు విపులంగా చదువుకోవచ్చు అనమాట. నా రామాయణం మీకు చాలా మంది దగ్గర ఉన్నది రామాయణం, ఆ రామాయణంలో వివరంగా రాశాను అది. సరే అయిపోయిన తర్వాత ఇప్పుడు అసలు విషయంలోకి వస్తున్నాం. నలుగురికి చెప్పేశాడు. నలుగురు 4 దారులు, నలుగురు 4 విభాగాలుగా కూర్చున్నారు. దక్షిణ దిక్కుకు వెళ్ళేటువంటి వాళ్ళల్లో ఆ హనుమ ఉన్నాడు. అప్పుడు రామచంద్రమూర్తి అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే హనుమతోటి, ఇక్కడ ఏంటంటే వానశ్రేష్ఠ హనుమ, ఇక్కడ గొప్ప విశేషం, ఇక్కడి నుంచి విశేషమైనటువంటిది. ఇక ఆంజనేయ స్వామి వారు ఇక బయటికి వస్తున్నాడు. ఇప్పుడు రామచంద్రమూర్తి అంటున్నాడు, ఏమంటున్నాడంటే నా భూమౌ నా అంతరిక్షే నా వా అంబరే నా అమరాలయే నాప్సువా గతి సంగం తే పశ్యామి హరిపుంగవ. నా భూమౌ భూమి మీద గాని, నా అంతరిక్షే ఆకాశం ముందు గాని, నా అంబరే అంతరిక్షము అంబరం అనేటువంటి 2 మాటలు ఉపయోగించాడు. అంతరిక్షం అనేటువంటి దానికి అంబరం సహజంగా చెబుతుంటారు, కానీ అంతరిక్షం అని అంటే అర్థం ఏంటంటే ఆకాశము, అంబరం అంటే శూన్యము, ఇంకా అంతకన్నా పోయినటువంటిది. నా అమరాలయే అంటే స్వర్గం అనగా అర్థం ఏమిటి, నీవు ఈ స్వర్గంలో కానీ తర్వాత ఆకాశంలో కానీ ఇంకా పైన ఉండేటువంటి భాగం మొత్తం 3 భాగాలు చేసి చెబుతున్నాడు. అనగా భూమి మీద ఉండేటువంటి పైన 3 భాగాలు, 3వ భాగం పైన ఉన్నది స్వర్గలోకం. ఈ 3 భాగములలో నా అప్సు, ఇంకొకటి అప్సు అంటే నీళ్లు, నా గతి సంగంతే పశ్యామి, నీ యొక్క వేగము దీని యొక్క చూస్తుంటే నీతో సమానమైనటువంటి గమనం కలిగినటువంటి వాళ్ళు ఈ లోకములన్నిట్లో ఎవరూ లేరు అని చెప్పడం అయితే అర్థం. అది తపస్యామి గతి సంఘం, నాకు కనబడుతున్నదయ్యా. ఏమి కనబడుతున్నది అంటే నీ యొక్క పరాక్రమము, నీతో సమానమైనటువంటి వాళ్ళు ఎవరు లేరు.
నీవు వేగంగా వెళ్ళటంలో నీతో సమానమైనటువంటి వాళ్ళు భూమి మీద లేరు, ఆకాశంలో లేరు, స్వర్గంలో లేరు, ఎవరు లేరు, నీవికి నీవే సాటి అని రామచంద్రమూర్తి ఆ హనుమని అంటున్నాడు. అని చెబుతూ ఇంకా హనుమ మహాకవి నీవు గమనంలోనూ అంత గొప్పవాడివేనయ్యా, నువ్వు నీ ఏ ప్రాణి కూడా నీ తేజస్సుకు సమానమైనది లేదు హనుమతోటి అంటున్నాడు. రామచంద్రమూర్తికి అర్థమైంది ఈ ఏంటి హనుమ యొక్క గొప్పతనం అర్థమై చెబుతున్నాడు. తేజసావాపితే భూతం సమం భూమి న విద్యతే, నీతో సమానమైన తేజస్సు కలిగినట్లు ప్రాణి ఈ భూమి మీద అసలు లేనే లేదు, నీవంతటి గొప్పవాడివి. హనుమ నీవు నయ పండితుడవు, పైగా విశేషం మొట్టమొదటిలోనే చెప్పేశాడు కదా, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, శాస్త్రాలు అన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు మహా విద్వాంసుడు, మహాపండితుడు అని చెప్పేశాడు కదా అక్కడే మొట్టమొదట. అందుకని నువ్వు మహా విద్వాంసుడువు, బుద్ధిమంతుడు కూడా, అనగా తెలివిగలవాడవు, నీ బుద్ధి మరియు పరాక్రమము చాలా గొప్పవి అని చెబుతూ ఇంకా నీ శక్తిని గమనించి పంపుతున్నాను నేను. అనగా అర్థం, నిన్ను ఇంతమంది ఉన్నారు వానరులు, కోట్ల కొలది వానరులు ఉన్నారు, అలానే వానర వీరులు కూడా వందల సంఖ్యలో ఉన్నారు. ఆ వందల సంఖ్యలో ఉన్నటువంటి వానర వీరుల్లో ఎవరికో చెప్పొచ్చుగా, అంగదుడికి కానీ, గంధమాదనుడికి కానీ, సుషేణుడికి కానీ వాళ్ళకి చెప్పొచ్చు కదా, వాళ్ళని చెప్పొచ్చు కదా. కానీ వాళ్ళల్లో చూస్తే ఎవరంటే పనికొస్తున్నది అసలు మనిషి పరమాత్మ, పరబ్రహ్మస్వరూపము, శ్రీమన్నారాయణని యొక్క మరొక రూపము అన్నట్లుగా ఎవరు కనపడుతున్నాడు అంటే హనుమ కనపడుతున్నాడు ఆయనకి, రామచంద్రమూర్తికి. ఎందుకనంటే మొట్టమొదట్లోనే హనుమ కనపడి హనుమ వర్ణించాడు రామలక్ష్మణులని, అక్కడే అర్థం చేసుకున్నాడు ఈయన పెద్ద మహానుభావుడు అని. క్రమక్రమంగా తెలుసుకున్నాడు, తెలుసుకొని అందుకనే అంటున్నాడు ఈ హనుమ చాలా గొప్పవాడు అనేటువంటి విషయం తెలుసుకున్నాడు. కాబట్టి నీవు నేనే నీ యొక్క శక్తిని గ్రహించాను, కార్యసాధనలో కృత నిశ్చయుడని నిర్ణయించుకున్నాను. నేను కార్యం మొదలు పెట్టామంటే అది నిశ్చయమని జరిగిపోతుంది. ఇంకా విశేషంగా ఇప్పుడు ఈ సందర్భంలో స్వనామ అంకోపశోభితమైన నా నామము యొక్క పేరు చిహ్రితమైనటువంటి అంగుళీయకమును, అనగా ఉంగరం మీద రాయి లేదు, సాధారణంగా రాళ్ళు పెట్టుకుంటాం ఉంగరాన్ని, కానీ ఇక్కడ ఆ ఉంగరం మీద రామ అని చెక్కుంది అంతే. అది అందుకనే పూర్వకాలం అంటారు రామ మాడలు అంటారు. పూర్వకాలం రాయి ఏమి పెట్టుకోకుండా రామ అని రాసి ఆ ఉంగరం పెట్టుకుంటారు. పూర్వకాలం నుంచి ఉన్నటువంటి మన వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఆచారం. అది పెట్టుకుంటే రామనామము అంటే రాముడు సర్వదా రక్షిస్తూ ఉంటుంటాడు అనేది గొప్ప అర్థం. రాయి కన్నా కొన్ని కోట్ల రెట్లు విశేషమైన శక్తివంతమైనటువంటి రామనామం అది. రాయి అక్కర్లో ఏమక్కర్లో, వాడి జాతకం ఎట్లన్నా ఉండని. కొంతమంది జాతకాలకి ఏమండి అది పెట్టుకోండి, ఇది పెట్టుకోండి, అది ఈ విధంగా జాతకాలు వాళ్ళు చెబుతుంటారు. ఏమక్కర్లేదు, రామాని రాసి అక్కడ ఉన్నటువంటి ఆ ఉంగరాన్ని పెట్టుకో చాలు, ఇక మొత్తం పోతాయి. రామాని నీ ఏలుగు దగ్గరికి తగిలించుకుని ఉన్నావు అనుకో, వెంటనే హనుమ ఆంజనేయ స్వామివారు వెనక తిరుగుతూ ఉంటుంటాడు నీ ఏమంటే. రామ ఎక్కడైతే ఉన్నాడో అక్కడల్లా ఆంజనేయ స్వామివారు ఉంటాడు. కాబట్టి నీకు కావాల్సింది ఏంటి? ఇక నీకు కావాల్సింది ఏంటి? గ్రహాలు ఏం చేస్తాయి? గ్రహాలన్నీ పరిగెత్తుతాయి. రాముడు ఎక్కడైతే ఉన్నాడో హనుమ ఉంటాడు, హనుమ ఎక్కడైతే ఉన్నాడో అక్కడ గ్రహాలు చూసి పరిగెత్తుంటాయి. ఇది దాని యొక్క అర్థం. అందుకని రామ అనేటువంటి 2 అక్షరాలతో రాసిన ఉంగరాలు పెట్టుకునేవాళ్ళు అప్పుడు. సరే ఇప్పుడు అంతా పోయింది. సరే, కాబట్టి ఆ హనుమతో అంటున్నాడు, వానశ్రేష్ఠుడైన హనుమ ఉంగరమును గ్రహించి. ఇప్పుడు విశేషం, చాలా మంది ప్రశ్నలు వేస్తారు, ఏమంటే ఇచ్చాడు కదా ఉంగరం, ఎక్కడ పెట్టుకున్నాడు అని ప్రశ్న. ఎక్కడ, మనకంటే జేబులు ఉన్నాయి కాబట్టి ప్యాకెట్స్ దానిలో పెట్టుకుంటాం, ఈ విధంగా చేసుకుంటాం. సార్ ఆయన ఎక్కడ పెట్టుకున్నాడండి ఆ రోజుల్లో? ఇప్పుడు ఒక విశేషం చూసుకోండి. శిరస్సుపై ఉంచుకొని అంజలి ఘటించి, ఇక్కడ అర్థం శిరస్సుపై ఉంచుకొని ఆయనటి మీద పెట్టుకున్నాడు ఉంగరం. సరే అయిపోయింది. అంజలి ఘటించి నమస్కారం చేశాడు, ఇక వెళ్ళాడు. 4 అడుగులు ఏమైందండి, ఆ ఉంగరం కాస్త కింద దొల్లి అవత పడిపోతుంది కదా, నెత్తి మీద పెట్టి ఉంటుందా ఎక్కడన్నా? కాబట్టి ఎక్కడో పడిపోయి ఉంటుంది. ఇది
ఈ విధంగా ఆలోచన చేసి చెబుతుంటుంటారనమాట. ఇది అక్కడ విశేషం ఏంటనమాట. ఆయన కొంతమంది ఏం చెబుతారంటే బుద్ధిమంతులు తెలివి వాళ్ళు, జుట్టు ఉంది కదా, మనకు నెత్తిన జుట్టు ఉంది కదా, ఆయన కూడా పెద్ద జుట్టు ఉంది, ఆ జుట్టును తాడుగా చేసుకుని లోపల దాన్ని ముడేసుకొని లోపల ఈ జుట్టు ముళ్ళు లోపల పెట్టుకున్నాడు, లోపల సెంటర్ లో ఉంది ఆ ఉంగరం అని చెప్పారు. సెంటర్ లో ఉంది, ముడేసుకొని తాడు ముడేసినట్టుగా ఆ ఉంగరాన్ని ముడేసుకొని లోపల ఆయనకి ముడింది, ఆ ముళ్ళు ఉంది లోపల. కాబట్టి ఇంకెక్కడికి పోతుంది, ఇంకెక్కడికి పోతుంది, శిరోభాగంలో అక్కడే ఉంది. అట్లా అనమాట. అలా విశాలమైన ఆ వానర సేనలో ఇంకా వాయునందనుడు ఇంకా బయలుదేరుతున్నాడు. ఎలా ఉన్నాడట అంటే ఆకాశంలో నక్షత్రాలు చాలా ఉన్నాయి, కానీ ఆ నక్షత్రాలలో చంద్రుడు ఏ విధంగా ప్రకాశిస్తున్నాడో అలా ఉన్నట్ట ఆంజనేయ. ఎప్పుడైతే రామ ముద్రిక తన శిరస్సు మీదకి వచ్చిందో ఇక్కడ అది దీనిలో ఉన్న అంతరార్థం. అప్పుడు విశేషంగా ఆ వానరుల్లో ప్రకాశిస్తున్నాడు. వానరులు అందరూ చూస్తున్నారట. అబ్బో ఆ హనుమ ఎంతటి గొప్పవాడు అని అనుకున్నారట. చూసుకోండి, అంటే ఏంటి, రామ అనేటువంటి ఒక వస్తువు అనగా సాక్షాత్తు ఆ పరమాత్మయే. ఇదే అద్వైతం. రామ ఆయనే ఈయన నెత్తి మీద వచ్చి కూర్చున్నాడు అనగా అర్థం ఏమిటనమాట, ఆయనలో ఆ రామశక్తి అనేటువంటి ప్రవేశించింది అనేటువంటి భావం అది అనమాట. సరే అట్లా అనుకొని, సరే అన్నుడు సింహం వంటి పరాక్రమం గలవాడా, పవన సుత హనుమ, నీ బలముపై ఆధారపడి ఉన్నాను అనే చూస్తున్నాడు. నీ బలం మీద ఆధారపడి ఉన్నానయ్యా, అంతా నువ్వేనయ్యా చేయవలసిన కార్యక్రమం. అత్యధిక పరాక్రమం చూపి జానకి లభించినట్లు చేయుము. నీ పరాక్రమం ఎంతో చూపించు అని చెబుతున్నాడు. దీనిలో లోపల అర్థం కూడా ఏమిటి, నువ్వు మహాబుద్ధిమంతుడివి, మహాపరాక్రమవంతుడివి అని చెబుతున్నాడు కదా, ఏంటి బలం కూడా చూపించానంటే భవిష్యత్తులో ఏమిటంటే ఈయన అన్నట్టుగా అక్కడ రాక్షస సంహారం చేస్తాడని. ఇది రాక్షస సంహారం చేసేస్తాడు అని అర్థం. ఆ లంకలో ఈ పోయినటువంటి వాడు ఊరికే కాదు, కానీ బల పరాక్రమాలన్నీ కూడా చూపిస్తాడనేటువంటి భావం కూడా ఇక్కడ కనబడుతున్నది. అని అంటే ఆ రామచంద్రమూర్తి ఇంకా అంటున్నాడు, అతిబల బలమాశ్రిత స్తవ అహం హరివర విక్రమై అనల్పై పవనసుత యథ అభిగమ్యతే సా జనకసుత హనుమంతధా పురుష్వా అని చెబుతున్నాడు. ఈ విధంగా అన్న రామచంద్రమూర్తి అంటున్నాడు ఏమిటంటే, అతిబల బలమాశ్రిత తవ అహం, తవ నీ యొక్క బలము యొక్క గొప్పతనం చెబుతున్నాడు. హరివర విక్రమ, హరి అని అంటే సింహం. ఇక్కడ సింహములలో శ్రేష్టమైనటువంటి ఆ గొప్పవాడైనటువంటి వాడ, నీ యొక్క బలము అనల్పై చాలా గొప్పది. పవన సుత అనగా వాయుదేవుని కుమారుడా, యథా అభిగమ్యతే సా జనకసుత, సా జనకసుత ఆ జానకిని అభిగమ్యతే వెళ్ళి చూడవయ్యా, కార్యక్రమం కంప్లీట్ చేసుకోవచ్చేది అని ఈ విధంగా దాన్ని చెబుతున్నాడు అనమాట. ఇక్కడ ఉపయోగించిన శబ్దం ఒకటి ఉన్నది, ఏంటంటే హరివర విక్రమ. హరివర విక్రమ రెండు అర్థాలు. హరి అంటే కోతి, ఇంకొక అర్థం ఏమిటంటే సింహము అనగా వానర శ్రేష్ఠులలో వాడా ఒక అర్థం. ఇంకొక అర్థం హరి అంటే సింహం అంటే సింహశ్రేష్ఠుడా, సింహములలో గొప్పవాడైనటువంటి వాడు, సింహ పరాక్రమవంతుడా అని అర్థం అనమాట. రెండు అర్థాలు వస్తాయి అనమాట. ఇది ఆ హనుమను ఆ విధంగా కీర్తించాడు ఆ రామచంద్రమూర్తి. సరే అందరూ రెడీ అయిపోయినారు, ఈ వానర సేన అంతా సన్నాహమైనారు, చాలా సంతోషంగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే, వానరులందరూ కూడా ఉత్సాహంతో ఉండి, మేము రావణుని చంపి, వాళ్ళ ఉత్సాహం చూసుకోండి, మేము రావణుని చంపి సీతను తీసుకొచ్చేదామని ఒకరు, కొంతమంది, రావణుని నేను ఒక్కడనే సంహరించి యుద్ధంలో రాక్షసులు జయించి సీతను తీసుకొస్తానని ఇంకొకడు, ఒక్కొక్కడు ఇక ఏ విధంగా మాట్లాడుతున్నారు చూసుకోండి వాళ్ళ బలపరాక్రమాలు. ఇంకొకడు పాతాళమునందైనను సీతను తీసుకొచ్చేదని, అక్కడున్నా తీసుకొస్తాను నేను, మీరందరూ ఇక్కడనే ఉండండి, నేను వృక్షములను విసిరి వేస్తాను, మీరందరూ ఇక్కడ ఉండి నేను ఒక్కడే తీసుకొస్తాను రా అని అంటున్నాడు. ఒక్కొక్కడు ఒక్క ఉత్సాహం చూడండి, ఎలా ఉన్నదో వానర వీరు. పర్వతములను భూమిని చీల్చి వేసేస్తాను, సాగరమును క్షోభింపజేసేస్తాను నేను.
నేను 100 యోజనల దూరం ఎగురుతాను. ఏమిటి నేనంటే ఏమనుకున్నారు మీరందరూ తెలియదు. మీరందరూ ఇక్కడ కూర్చోండి, నేను క్షణంలో తీసుకొస్తాను అంటున్నాడు ఒక్కొక్కడు. ఏమంత ఉత్సాహం వచ్చిందో చూడండి. రామకార్యం ముందు ఉత్సాహం, ఇది అసలు అర్థం, అది అసలు విషయం. అది రామకార్యం అనేటప్పటికీ వానరులందరూ ఒక్కొక్కళ్ళు మరిచి నేను ముందు నేను ముందు నేను ముందు నేను పోతున్నాను ఉండవాయి అంటున్నారు. ఇది రామకార్యం ముందు ఉత్సాహం. నేను 100 యోజనముల కంటే ఎక్కువ దూరం ఎగురుతాను, సందేహం లేదు. లంక 100 యోజనాలు అన్నారుగా, నేను డబల్ తిరుగుతాను. ఏమిటనుకున్నారు? నా చోటు నా బలం చూసుకో అని అంటున్నాడు ఒక్కొక్క వానరు వ్యక్తి. భూమిపై కానీ సముద్రములు కానీ పర్వతములందు కానీ వనములందు కానీ పాతాళందు కానీ నా గమనకు అడ్డు లేదు. ఒక్కొక్కళ్ళు చూసుకోండి ఏమవుతుంది. రామచంద్రమూర్తి ఎప్పుడైతే చెప్పాడో, మాటలు చెప్పేశాడో హనుమంతుడికి చెప్పేసేటప్పుడు వీళ్ళందరికీ హనుమంతుడికి చెప్పినట్టు మాటలన్నీ వీళ్ళందరూ అన్వయించుకున్నారు. మా వాడికి చెప్పావు కదా, మా అందరికి వచ్చినట్టే. ఇది వాళ్ళ ఉత్సాహము. అది రామకార్యమునందు వానరుల యొక్క ఉత్సాహం ఎంత గొప్పదో చూసుకోండి. అందుకనే రామకార్యమునందు చిన్న ఉడత కూడా చూసి నేను కూడా చేస్తా, ఉడత నేను కూడా ఉత్సాహంగా ఉన్నాను, రాముడికి సహాయం చేయాలి అని ఆ నీళ్ళల్లో మునిగి ఆ ఇసుక మీదకి వచ్చి దొరికి పోయి ఆ ఇసుక దులుపుతున్నదిట దాని మీద. ఇది ఎంత చేస్తే వస్తుంది? 10 గ్రాములు ఇసుక. ఏది? ఆ వంతెన కట్టడానికి, ఏది? ఆ లంకకి. అందుకని ఉడత భక్తి అని పేరు పెట్టారు. అప్పుడు రామచంద్రమూర్తి చూసేట ఆ ఉడతని, నువ్వు చిన్న ప్రాణివైనా కానీ నీ భక్తి ఉన్న చూసావు, అనల్పమైనటువంటిది అని ఆ ఉడతను తీసుకొని అలా చేతితోటి వేలుతోటి ఇట్లా అన్నట్ట. 3 చారలు పడ్డాయిట. అంటే ఏంటంటే ఉడత మీద ఉన్నటువంటి 3 చారలు, నల్ల చారలు చూసి ఏమని ఊరక ఏమిటంటే చెప్పుకోవడంలో భక్తి విశేషం చెప్పుకోవడం. అది భక్తి కోసం చెప్పుకోవడం. అందుకనే మనకు అది లోకంలో ఎట్లా వచ్చిందంటే ఉడత భక్తి అని పేరుతో వచ్చింది. కనుక ఉడత భక్తి అనే పేరంటే దేన్ని బట్టి ఆధారం చేసుకున్నాడు? రామచంద్రమూర్తి ఎందు కలగనిటువంటి సమస్త ప్రాణికోటికి ఉన్నటువంటి భక్తి తత్వం. అది దాన్ని బట్టి ఆలోచించుకోండి రామచంద్రమూర్తి అంటే అని అర్థం అనమాట. అది అలా అందరూ కూడా సిద్ధమైపోయినారు, వానరులందరూ కూడా మేము అని. సరే అట్టేది ఇక సుగ్రీవుడు భూమండలాన్ని గురించి అందరికీ కూడా చెప్పేసేసాడు. మరలా కూడా చెప్పేసాడు అనమాట. భూమండలం గురించి సంక్షిప్తంగా అంత చెప్పేసేసి మీరు వెళ్ళండి అని అన్నాడు. సరే వెళ్ళారు. 4 దిక్కుల 4 జట్లు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కొంతకాలం 4 రోజులు గడిచింది. అయితే 4 దిక్కుల్లో 3 దిక్కులు వెళ్ళినటువంటి వాళ్ళు రిటర్న్ వచ్చారు, ఉత్త చేతులతో వచ్చారు. ఆ వానరులు ఉత్త చేతులతో అంటే అక్కడ మాకేం కనపడలేదండి, సీతాన్వేషణ కూడా వెళ్ళాము, ఓ రాత్రులు బౌళ్ళు మొత్తం అంతా వెతికామండి, ఎక్కడ కూడా మాకు ఎక్కడ కనపడలేదండి అని వచ్చి ఆ చివరకు కొట్ట కూర్చున్నారు వాళ్ళు. అయితే దక్షిణ దిక్కుకు వెళ్ళారు. ఆ దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వాళ్ళు హనుమ ఉన్నాడు, వాయుకుమారుడైన హనుమ ఉన్నాడు. హనుమ సీత వెళ్ళిన దిక్కునకే వెళ్ళాడు. హనుమ తిరిగి రావాలి. హనుమ తిరిగి వస్తే, హనుమ కూడా ఉత్త చేతులతోటి కనుక వస్తే అప్పుడు సీతాన్వేషణలో సీత కనపడలేదు అనొచ్చు. కాబట్టి ఏమిటనమాట, దక్షిణ దిక్కుకు పోయినటువంటి వాళ్ళు ఇంకా తిరిగి రాలేదు, వాళ్ళ కోసం వీళ్ళు ఎదురు కూర్చున్నారు. అది వాళ్ళ కోసం కూర్చున్నారు వీళ్ళు అని ఈ విధంగా దక్షిణ దిక్కు కోసం వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి రాలేదు. అయితే దక్షిణ దిక్కు వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు? హనుమదాదులు ఉన్నారు కదా, వాళ్ళు దక్షిణ దిక్కుకు వెళ్ళి అన్వేషణ చేస్తూ ఉన్నారు. ఈ చేస్తూ ఉంటుంటే ఇక్కడ జరిగినటువంటి సంఘటన చెబుతున్నారు. అరణ్యాలు వచ్చినాయి, అరణ్యాల్లో వెతుకుతూ పోతుంటే ఒక చోటట కండు మహర్షి కనబడ్డాడట. ఆయన పేరు కండు. ఆ మనిషి కనబడితే ఆయన సత్యవాది, మహాభాగ్యశాలి, తపోధనుడు, మిక్కిలి కోపం గలవాడు. ఎంతైతే తపస్సు అంత కోపం కూడా ఉంది ఆయనకి. నియమములు కలిగినటువంటి వాడు, ఎదిరింప శక్యము గలవాడు. అయితే అతని కుమారుడు 10 సంవత్సరముల బాలుడు ఆ వనములో మరణించెను. అందువలన అతనికి మిక్కిలి కోపం వచ్చేసింది. ఆ కండుమనిట ఏం చేశాడంటే ఆ అడవిలో, ఆ ప్రాంతంలో ఎక్కడ ఏ ప్రాణులకు ఆశ్రయం లేకుండా
మృగంలో తిరగకుండా పక్షులు తిరగకుండా శపించేసేదట. అన్ని చెట్లే ఉన్నాయి కానీ చెట్ల మీద పక్షులు లేవుట, జంతువులు లేవుట, ఏమి లేవుట. ఆయన కోపం వచ్చేసింది తన కొడుకు మరణించినందుకు. మరి ఈ వీటిలో ఏవో కారణం అయి ఉండొచ్చు, ఆ వివరాలు ఏమి రాయలేదు దీనిలో. తర్వాత వానరులు అరణ్య ప్రాంతములను పర్వత గుహలను ఇంకా అన్వేషించుకుంటూ పోతూ ఉన్నాడు. కండు మహర్షిని దాటారు, వెళ్ళిపోతున్నారు. దాటి ఇంకా వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్క చోట ఒక విశేషం జరిగింది. ఓ పెద్ద రాక్షసుడు వచ్చాడు. అనమాట. వాడు ఒక రాక్షసుడు. ఆ రాక్షసుడు వచ్చి వానరులు యుద్ధం చేయటం సిద్ధమైనారు. వానరులందరూ కలిసి వాడిని చంపడానికి. ఆ రాక్షసుడు వానరులను చూసి మీరు చంపేస్తాను అంటున్నట్ట. అనేటప్పటికిట ఈ అంగదుడు ఉన్నాడు కదా నాయకత్వం, అంగదుడిట ఏమనుకున్నట్ట, అసలు వీడు రావణాసురుడై ఉంటాడు, మనకు చిక్కనే చిక్కాడురా, వీడి సంగతి చెప్తాను నేనని అంగదుడు ఏం చేశాడంటే ఒక్కసారి బలంగా అరచేతితోటి ఒక్క దెబ్బ కొట్టాట. దెబ్బకి చచ్చాట వాడు. ఎవరు? ఈ రాక్షసుడు. ఇక చచ్చాట రావణాసురుడు అని అనుకుంటున్నారు. కానీ వాడు ఎవడు? వాడు రావణాసురుడేం కాదు, వాడు ఒక రాక్షసుడు. వీడనమాట వీడు. ఆ రాక్షసుడు మరణించేసేసాడు. మరణించిన తర్వాత ఇక విజయ గర్వంతో ఇక కొంచెం ముందుకు వెళ్తున్నాడు. వెళ్తున్నట్టు పర్వత గుహ ఒకటి వచ్చింది. ఆ పర్వత గుహలో వచ్చేసి దానిలో ప్రవేశించారు. అక్కడ అందరూ కూడా అన్వేషించారు సీతను, ఏమీ కనపడలేదు. బయటకు వచ్చేసేసారు. వచ్చి ఓ చెట్టు కింద కూర్చున్నారు. ఇది ఇట్లా అంటే ఏంటి, వీడు రాక్షసుడు తెచ్చిపోయినాడు, ఇక్కడ ఉన్న సీత ఉందేమో అని అనుకున్నారు. వెతికారు, ఆ గుహ అంతా వెతికారు. ఆ గుహలో ఏం కనపడలేదు. మళ్ళీ బయటికి చెట్ల కింద వచ్చి కూర్చున్నారు. ఈ సందర్భంలో అరే ఇంత కష్టపడుతున్నాము, సీతాదేవి కనపడలేదు, ఇక మనం వెనక్కి తిరిగిపోవాలి, పోగానే మనకు శిక్ష పడుతుంది, మనల్ని అందరినీ చంపేస్తాడు సుగ్రీవుడు అని ఈ విధంగా వానరులు బాధపడుతున్నారు. ఇట్లా అనమాట. నిరుత్సాహం లేకుండా నేర్పు. ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాడు. సుగ్రీవుడు ఉగ్ర శాసనుడు, అందుచే మీరందరూ కలిసి సర్వత్రా అన్వేషించాలి, మీరు నిరుత్సాహపడవాకండి అని అంగదుడు చెబుతున్నాడు. ఇక్కడ ఒక విశేషం చెప్తున్నాడు. నిరుత్సాహం లేకుండుట ఒకటి, నేర్పు రెండు, మనస్సుకు పరాజయం లేకుండుట ఈ మూడు కార్యసిద్ధిని కలిగిస్తాయి అని పెద్దలు చెబుతున్నారయ్యా అని అంగదుడు అంటున్నాడు. కాబట్టి మీరందరూ కూడా వరలపరహ వెతకండి అని చెబుతున్నారు. నిరుత్సాహపడకండి అంటున్నాడు అని చెబుతున్నాడు. కాబట్టి మన రాజు సుగ్రీవుడు క్రోధ స్వభావం కలవాడు, తీక్షణుగా దండిస్తాడు. మనం ఎల్లప్పుడూ అతనికి మరలా మహాత్ముడైన రామునకు కూడా భయపడాలి. సుగ్రీవుడికే కాదు, రాముడు కూడా భయపడాలి. చెప్పిన పని చేయలేదు కాబట్టి మిమ్మల్ని అందరినీ చంపుతానని అంటాడు. రాముడు అంటే సత్య భయం వీళ్ళకి. కాబట్టి మనం నిరుత్సాహపడకుండా మళ్ళీ వెతకాలి అనే విధంగా చెబుతున్నాడు. అంగదుడు చెబుతున్నాడు. ఇట్లా ఈ విధంగా చెబుతున్నాడు. ఈ విశేషాలన్నీ కూడా వింటున్నాడు గంధమాదనుడు అనేటువంటి ఒక వానర వీరుడు. అప్పుడు ఆయన అంటున్నాడు, గంధమాదనుడు, అంగదుడు పలికిన వచనాలు మీకు యుక్తముగా ఉన్నవి కదా, మీకు హితము అనుకూలమైన మాటలు చెప్పాడు, కాబట్టి మరలా వెతకండి, నిరుత్సాహపడవాకండి అని చెప్పాడు. సీతా దర్శనం కోరుతూ వాళ్ళందరూ కూడా వెతకడం మరలా ప్రారంభం చేస్తున్న సందర్భంలో ఒక విశేషం జరిగినటువంటిది. అదేమిటంటే వృక్ష బిలము. ఇది విశేషం. ఇక ఆంజనేయ స్వామి ఉన్నారు కదా, హనుమ మొదలైనటువంటి అంగదుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇదంతా ఎక్కడ జరుగుతుంది? వింధ్య పర్వతముల గుహల దగ్గర జరుగుతున్నది ఇదంతా. వింధ్యపర్వతం అవతలేమో ఉత్తర దేశం, వింధ్యపర్వతం యువతల దేశమేమో దక్షిణ దేశం. అది ఈ వైపున అనమాట ఇదంతా జరుగుతుంది. వింధ్యపర్వతం దక్షిణ పశ్చిమల మధ్యగా నైరుతి దిక్కును కూడా అక్కడ అన్ని కూడా చేరారండి వీళ్ళందరూ కూడా. ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాడు. ఏమిటంటే దీనిలో విశేషము, దక్షిణ దిక్కు వచ్చారు వారు. అక్కడ మయునుచే నిర్మింపబడిన వృక్ష బిలము అను పేరు గల బిలమును చూసిరి. అప్పటికి వారు అలసిపోయి ఆకలి దప్పికలతో ఉన్నారు. మయుడు అనేటువంటి ఒక దేవత, వీడు ఒక దేవతల్లో ఒకడు ఈ మయుడు అనేటువంటి వాడు. ఆయన వృక్ష బిలం ఏర్పాటు చేశాడట. ఇక్కడ చేసిన తర్వాత ఏంటి, ఈ బిలంలో సరస్సులు ఉన్నాయి, విశేషమైన పక్షులు ఇవన్నీ ఉన్నాయి, సువాసనలు కూడా వస్తున్నాయి, అంతా బాగా ఉన్నది. వారు సంతోషిస్తూ ఆ బిలం దగ్గరికి చేరారు. వృక్ష బిలం అనేక ప్రాణులతో ఉన్నది, కానీ పాతాళం వలె భయంకరంగా ఉన్నది, చూడశక్యం కానిది, అంత ఇదిగా ఉన్నది. పర్వత శిఖరము
వంటి కాంతి గలవాడు వాయుపుత్రుడు. హనుమ పర్వత శిఖరము. ఇక్కడ ఒక్కొక్క చోట మనకి దీన్ని బట్టి అర్థం ఏం చేసుకోవాలంటే, హనుమ ఒక్కొక్క సందర్భంలో వాళ్ళందరికీ పర్వత శిఖరము వంటి అని ఒక విశేషంగా అంతమందిలో కనబడుతున్నాడు అని ఒక విశేషం. ఎందుకంటే ఏమిటంటే ఆయన శిరస్సులో అనగా అర్థం ఏమిటి, రామముద్రిక, నెత్తి మీద రామముద్రిక ఉంది, అది అర్థం. ఆ రామముద్రిక మహత్యం వీళ్ళందరికీ కూడా ఈయన ఎలా కనబడుతున్నాడంటే గొప్ప కాంతివంతంగా కనబడుతూ ఉన్నాడు. వాయుపుత్రుడైన హనుమకు అరణ్యములను గురించి వనాలను గురించి కూడా తెలుసు ఆయనకి. ఇక అందరూ దక్షిణ దిక్కుకు వచ్చేసేసారు. సరే, పర్వతాలు వెతుకుతున్నారు, సీత కనబడలేదు. ఇప్పుడు ఈ సందర్భంలో ఏమిటంటే ఒక విశేషం చెబుతున్నాడు. ఏమిటంటే అందరూ ఆ బిలంలోకి, వృక్ష బిలంలోకి ప్రవేశించారు. ఆ ప్రవేశించిన తర్వాత ఆ బిలము సూర్యచంద్రుల ప్రకాశం లేనిది, ప్రకాశం లేక. బిలం అంటే ఏదో కాంతి ఉండాలి, కాంతి ఉంటే ప్రకాశం అక్కర్లా, లేకుండానే అది ప్రకాశిస్తూ ఉన్నదిట. ఆకలి దిబ్బులతోటి ఉన్నారు వీళ్ళు. లోపలికి ప్రవేశించారు, నెమ్మదిగా లోపలికి లోపలికి విశేషంగా అంతా బాగా ఉన్నది. వెళ్ళి 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 వెళ్ళంగా ఇంకా నెమ్మదిగా ఒకళ్ళను పట్టుకొని వెళ్ళంగా లోపలికి వెళ్ళంగా ఒక విశేషం కనబడుతుంది ఈ వృక్షవిలంలో. ఏమిటయ్యానంటే ఒక వృద్ధ తాపసి కనబడెను. అది ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాడు. ఒక వృద్ధ తాపసి కనబడెను. ఆమె నియతముగా ఆహారాన్ని తీసుకుంటూ నారచీరలను కృష్ణాజనమును ధరించిన తాపసి. ఆమె స్వదేహ కాంతితో ప్రజ్వలించుతూ ఉన్నట్లుండెను. వానరులు ఆమెను ఆశ్చర్యముతో చూచి భయపడి నలువైపులా నిలచిరి, చుట్టూ నిలబడ్డారట, ఆశ్చర్యంగా చూస్తున్నట్ట ఆ తాపసిని. అప్పుడు పిమ్మట ఆ తర్వాత హనుమ ఆ తాపసికి నమస్కరించి, అమ్మా నీవు ఎవరవు? ఈ భవనము, ఈ బిలము, ఈ రత్నములు, ఈ బంగారము ఎవరివి, ఏమిటి కాస్త చెప్పమ్మా నన్ను ఎవరో హనుమ అడిగాడు. అప్పుడు ఆమె చెబుతున్నది, ఆ తాపసి ఏమని చెబుతున్నది అంటే, నారచీరలు ధరించి ఉన్నటువంటి ఆ తాపసి చెబుతున్నది. చెప్పినప్పుడు చెప్పే ఈయన ముందుగానే చెప్పాడు, మాకు ఆకళ్ళు వేస్తున్నాయి, ఏ వానరులు ఎంతమంది ఉన్నాము, చీకట్లో ఉన్నాము, ఇవన్నీ చెప్పేటప్పటికి అప్పుడు ఆ తాపసి మొట్టమొదటిగా వీళ్ళందరికీ కూడా అన్ని తన తపోబలం చేత అన్ని సృష్టించి అన్ని ఇచ్చింది. శుభ్రంగా తిన్నారు, ముందు ఆకలి అంతా తీరిపోయింది. ఇప్పుడు అప్పుడు తాపసి తనను గురించి చెబుతున్నది ఏమిటనంటే విశేషం, వానర శ్రేష్ఠ హనుమ, పూర్వము మాయలు తెలిసిన మహా తేజస్యాది మయుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. అసలు మాయలు వారివాడు. ఆయన తపోబలముచే ఈ వనమును, ఈ బంగారు భవనమును నిర్మించాడు. ఈ వృక్ష బిలంలో ఒక బిల్డింగ్ కట్టాడు. వాడైతే చెప్పేది ఇది ఎందుకంటే ఎవరికి కనపడకుండా ఉండటానికి వృక్ష బిలంలో కట్టాడు బిల్డింగ్ వీడు, అట్లా అనమాట. అతడు 1000 సంవత్సరములు ఈ వనములో బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి దివ్య వరాన్ని పొందాడు. ఆ వర ప్రభావంచే శుక్రాచార్యుల నుండి సమస్త ధనం లక్షలు సంపాదించేశాడు. ఆ ధనాన్ని ఏమిటే ధనం అంటే శిల్పశాస్త్రం. అదిట ఈ ధనం శిల్ప సంపద, అంటే శిల్పం ఎలా చెక్కాలి అనేటువంటిది, అట్లా అనమాట. అని ఈ విధంగా తెలిసినటువంటి వాడు ఆయన ఏం చేశాడనమాట. దీనిలో ఆయన మహాబలవంతుడు. ఇంకా విశేషంగా చెబుతూ ఈ విధంగా ఆయనకి ఎంత తెలుసు కాబట్టి ఇదంతా బలాన్ని నిర్మించాడు, భవనాన్ని అని అర్థం. ఈయన చేసిన పని ఏమిటి అంటే, ఈ వనంలో కొంతకాలం నివసించాడు. ఆ సమయమున ఈ మయుడు చేసిన పని ఒకటి ఉంది. ఏమిటి? హేమ అను అప్సరసయందు ఆసక్తుడై ఉండుటను ఇంద్రుడు గమనించాడు. ఇది ఈ అప్సరసలందరూ ఎక్కడ ఉంటున్నారు అని అంటే ఇంద్రుడి దగ్గర ఉంటారు. వీళ్ళు అసలు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే, పాల సముద్రాన్ని చిలికేటప్పుడు చాలా మంది వచ్చారు. అయితే మనకు సహజంగా ఏదో 1-2 పేర్లు మాత్రమే మనకు పురాణాలు చెప్తున్నాయి, కానీ చాలా మంది ఉన్నారు అప్సరసు. ఈ అప్సరసుల్లో ఒక అప్సరస హేమ అనే అప్సరసు ఉన్నదిట. ఆమెను తీసుకొచ్చాట. ఎవరు? ఈ మయుడు. ఈ పెద్ద బిల్డింగ్ ఒకటి కట్టి ఆమె తోటి ఉంటున్నాడు. ఈ విషయం ఎవరికి తెలిసింది? ఇంద్రుడు తెలిసింది. ఇంద్రుడు తెలిసేటప్పటికి వజ్రాయుధంతో వాడిని మయుడిని చంపేశాడు. ఎవరైనా నా అప్సరసను తీసుకొని వస్తావా, ఈ సంగతి చెబుతాను, చంపేశాడు. అయితే బ్రహ్మ హేమకు ఈ వనమును, ఈ బంగారు భవనాన్ని
ఈ భోగాలు. చివరికి హేమకి ఇచ్చేసేట, నువ్వు ఉండులే వాడిని చంపేశాను అని. అంటే వాడికి ఇష్టం లేదు. ఏంటనమాట దీన్ని బట్టి ఏంటి, ఇంద్రుడికి తన అప్సరసలు తన దగ్గరే ఉండాలి. ఎవడని పట్టుకుపోయినాడు అనుకో పట్టుకొస్తాడు అని అర్థం అనమాట. సరే ఇది పురాణ కథకు సంబంధించింది అనుకో. చివరికి మనకు కావాల్సింది ఏంటంటే ఆ హేమ అనే అప్సరస్సుకి ఈ భవనము ఉన్నది అని చూడటం. అయితే చివరికి ఇంకా ఈ తాపస ఎవరు ఏమిటి అనేటువంటి విషయంలో ఒకరు వస్తున్నాడు. ఏమిటంటే వానరోత్తమ, నేను మేరు సావర్ణి కుమార్తెను. ఎవరు ఈ తాపసి? ఈ మేరు సావర్ణి ఎవరు అని అంటే మనకు మొట్టమొదట యుగాలు చెప్పేటప్పుడు ఏమిటనమాట, దక్ష సావర్ణి, మేరు సావర్ణి, ఈ విధంగా యుగాలు దీన్ని చెప్పేటప్పుడు అక్కడ వస్తాయి కొంతమంది పేర్లు. వాళ్ళల్లో ఒక సావర్ణి యొక్క కుమార్తెను మనం చెప్పుకుంటే ఈ కాలాన్ని గురించి చెప్పేటప్పుడు వస్తాయి. నా పేరు స్వయం ప్రభ, నేను హేమ యొక్క ఈ భవనమును రక్షిస్తూ ఇందులో ఉంటున్నాను. నా ప్రియ సఖి హేమ. అది చివరికి ఈ హేమ అనేటువంటి అప్సరస్సున్నది ఆమె నాకు స్నేహితురాలు, నృత్త గీత విశారదురాలు. ఆమె నాకు ఈ భవనమును వరంగా ప్రసాదించింది. నేను ఈ భవనం రక్షించుకొనుతున్నాను. మీరు ఏ కార్యనిమిత్తం ఇక్కడ చివరికి ఏంటి, హేమ అనేటువంటి అప్సరస్సు లేదు, ఆమె వెళ్ళిపోయిందని అనుకోవాలి లేదు స్వర్గానికి. చివరి మిగిలింది ఎవరు, స్వయం ప్రభ మాత్రం కూర్చున్నది. ఇక్కడ ఈ వృక్ష విలువ యొక్క కథ అంతా చెప్పుకుంటూ వచ్చేసాడు. ఇది అంటే ఇక్కడ దీనికి మన కథాంశానికి అవసరం లేదు. చివరికి ఏంటంటే ఈ తాపసి ఎవరు అని అంటే తన యొక్క విశేషమంతా చెప్పుకొచ్చి ఇక్కడ ఏముంటున్నాడు అని అంటే, మీరు ఏ కార్యం వల్ల వచ్చారండి ఇక్కడికి అని అంటే, ఇక ఆ సందర్భంలో కార్యం అంతా హనుమ సీతాన్వేషణ నిమిత్తం వచ్చామని ఈ కథ చెప్పుకుంటూ వస్తున్నాడు. దశరథుడు ఉన్నాడు, దశరథుడికి 4 కుమారులు, రామచంద్రమూర్తి, సీతాదేవి ఈ విధంగా దండకారణ్యమునకు వచ్చారు. కామరూపధారి అయినటువంటి ఆ రావణాసురుడు రాక్షసుడు అపహరించాడు, ఆమెను వెతకడం కోసం వచ్చేసాము. ఇదిగో ఈ దిక్కు అగస్త్య దిక్కు, ఈ అగస్త్య దిక్కుకు వచ్చాము అని ఈ విధంగా కూడా అంతా ఆ స్వయం ప్రభకు హనుమ వివరంగా చెప్పేశాడు. తాను ఎవరో వాళ్ళెవరో ఏమిటో అంతా చెప్పేసేసాడు. అప్పుడు స్వయం ప్రభ అంటున్నది, ధర్మమును ఆచరించుచున్న నాకు కావాల్సినది ఏమీ లేదండి, బలవంతులైన మిమ్మల్ని సంతోషిస్తున్నాను అన్నది. హనుమ ఆ మాటలకు అంటున్నాడు, ధర్మచారిణివైన నిన్ను మేమందరము శరణు కోరుతున్నాము. నువ్వు ధర్మాత్మురాలవు, నాకు అర్థమవుతూనే ఉన్నది. కాబట్టి మేము నిన్ను శరణు కోరుతాం, రక్షించుము. అంటే అర్థం ఏంటి, బయటికి పోవటం ఎట్లా, బయటికి పోవటం అనేటువంటిది అయ్యే పని కాదు. అదే కూడా చెప్తుంది అనమాట. ఆమె బయటికి తీసుకొచ్చి వీళ్ళందరినీ తీసుకుని అది ఎట్లా చెప్తున్నాడు. సుగ్రీవుడు ఇచ్చిన మాసం గడువు అయిపోయింది, ఎట్లా మరి ఇక్కడ కూర్చుంటే ఎట్లా అని. సుగ్రీవుడు ఇచ్చిన గడువు గడిచిపోడితే ప్రాణములను విడవలసి వస్తున్నది, ఈ విలము నుండి దాటించుము అని అడిగారు. అడిగితే అప్పుడు స్వయంప్రభ అంటున్నది, ఈ విలములో ప్రవేశించిన వారు తిరిగి ప్రాణాలతో వెళ్ళలేరు. అది అది గుర్తుపెట్టుకోండి. వచ్చారా ఇంతే సంగతిలో అని అర్థం. అది ఇక వానరులందరూ రెండు చేతుల్లో కళ్ళు మూసుకోండి, మీరు కళ్ళు తెరవకండి, ఒక క్షణం అట్లా ఉండండి, మిమ్మల్ని తీసుకుపోతానన్నది. ఇక్కడ విశేషం ఎందుకు చెప్పిందో కానీ దీనిలో కథలో చెప్పలేదు. మీరు కళ్ళు మూసుకొని అందరూ అట్లా ఉండండి, మిమ్మల్ని క్షణంలో ఈ బిలంలో నుంచి బయటికి తీసుకుపోతాను అని. సరే మరు క్షణంలో అందరూ కూడా కళ్ళు మూసుకున్నారు. ఈ స్వయం ప్రభ తన మంత్రశక్తి చేత అందరినీ ఆ బయటికి విలం నుంచి బయటికి తీసుకొచ్చి కూర్చోబెట్టేసింది అందరినీ. ఇలా జరిగింది అనమాట. పెట్టేసేసి, వానరులారా మీకు అందరూ క్షేమమవుగాక, నేను నా భవనకు వెళుతున్నాను అని స్వయం ప్రభ శోభాయుక్తమైన తన బిలల్లోకి ఎప్పటి మాదిరిగా వెళ్ళిపోయింది, తన స్థానానికి తాను వెళ్ళిపోయింది, అయిపోయింది. ఇంతటితోటి మనకు ఒక విశేషం ఏమిటి, ఇంతటితోటి మనకి ఏమిటనమాట, అక్కడ ఈ కథకి ఏమన్నా పనికొస్తుందా ఏమిటి అని అంటే కథకి ఏమి పనికిరాదు. ఏమిటనమాట, వాళ్ళు అనేకమైన చూస్తున్నారు, ఇది ఒక విశేషమైనటువంటి చెబుతున్నారు. ఇది దీనివల్ల ఏమైనా ప్రయోజనం వచ్చిందా, ఆమె ఏమన్నా చెప్పిందా, సీతాదేవి ఫలానా చోట ఉన్నది పోయిరండి అవి ఇవి అని చెప్పింది, అదేం లేదు, తన గురించి అంతా చెప్పుకున్నది అంతే. కానీ కేవలం దీనిలో కథాంశం మాత్రం తెలుసుకోవటం. దక్షిణ దిక్కున మీరు అన్వేషణ చేస్తుంటే ఏమేమి మీరు చూశారు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు చెప్పాలి కాబట్టి
అది అందుకోసం అయిపోయిందండి 4 రోజులు. ఆ తర్వాత వానరులు దుఃఖంలో పడిపోయినారు. ఏమిటి 4 రోజులు అయిపోయింది, ఇక దుఃఖంలో ఉన్నారు. ఏమిటి చూస్తుంటే అందరూ దక్షిణ మహాసముద్రం వైపు చూస్తున్నారు. ఆమె తీసుకొచ్చి ఎక్కడ వదిలేసింది, బిళ్ళల్లో నుంచి తీసుకుపెట్టి దక్షిణ మహాసముద్రం దగ్గర వదిలేసింది. అంటే మహాసముద్రం ఒక 10 మైళ్ళు 20 మైళ్ళు ఉండని తర్వాత సంగతి. అక్కడ వదిలేసేసింది. అక్కడే ఒక పర్వతం కూడా ఉందిట, మహేంద్రగిరి పర్వతం అక్కడ ఉన్నదిట. అక్కడ వదిలేసేసింది. వీళ్ళందరూ కూడా ఏడుస్తూ కూర్చున్నారు. ఇప్పుడు ఆ సందర్భంలో అంగదుడు అంటున్నాడు, వానరులారా, మనము సుగ్రీవుని ఆజ్ఞచే బయలుదేరాము. మనకు విధించిన మాసం ఈ బిలములోనే అయిపోయింది. మీకు తెలిసినదే కదా, మనము పరిమితమైన కాలమును నియమింపబడితిమి అని చెప్పుకుంటూ ఈ విధంగా మనము అక్కడ తిరిగి వెళ్ళిపోతే అపరాధము చేసి తిరిగి వెళ్ళిన మనలందరినీ క్షమించడు సుగ్రీవుడు. సీత వార్త తెలియక మనం వెళ్ళినచో మనల్ని అందరినీ వధిస్తాడు. అందువల్ల మనం భార్యాపుత్రులు సంపదలను వదిలి ఇక్కడే ప్రాయోపవేశం చేయటం శ్రేయస్కరము అని ఒక చెప్పేశారు. భార్యాపుత్రుల్ని మన వాళ్ళందరినీ కూడా వదిలేసేసి అక్కడే పోయి ఆయన చేత చంపించుకోవటం దేనికి, ప్రాయోపవేశం చేస్తే మంచిది. ఆ పని అయితే మనకు అన్ని విధాలా మంచిది. కాబట్టి ఈ సముద్ర తీరంనే మనమందరం ప్రాయోపవేశం చేయటం మంచిది. మనల్ని సుగ్రీవుడు చిత్రవధ చేసి చంపడం నిశ్చయము. సుగ్రీవుడు చిత్రవధ చేసి చంపుతాట. కాళ్ళు ఒకసారి చేతిలో ఎరగతీసి చివరికి ఎప్పుడు అట్లా. సుగ్రీవుడు అమ్మో మహాభయంకరుడు. అయ్యో అక్కడ పోయి తన్నించుకోవడం, ఇదంతా తప్పించుకోవడం దేనికి, మనంతరం మనమే చచ్చిపోదాం ఇక్కడ అంటున్నాడు. అంగదుడు ప్రాయోపవేశం చేయదు, నేను ముందు నేను తెస్తానని అంటున్నాడు. ఎవరు? అంగదుడు. నేను ప్రాయోపవేశం చేస్తాను అని అంటున్నాడు. సుగ్రీవుడు నన్ను యువరాజుగా అభిషిక్తం చేయలేదు. నరేంద్రుడైన రాముడు నాకు అభిషేకం చేశాడు. అసలు సుగ్రీవుడు నన్ను రాజు చేశాడా? చేసింది ఎవరు? అసలు రాముడు చేశాడు నన్ను. పూర్వం నుండి సుగ్రీవుడు నాపై వైర బుద్ధితో ఉన్నాడు. ఇక్కడ బయటపడుతున్నాడు. ఇక్కడ బయటపడ్డాడు అంగదుడు. చూసారా మరి ఏం చెబుతున్నాడో? వీళ్ళకి సుగ్రీవుడి మీద ఉండేటువంటి వైరం ఇక్కడ బయట కక్కుతున్నాడు అంగదుడు. మనం వెళ్ళామా చంపేస్తాడు. కాబట్టి ఇప్పుడు వ్యతిక్రమం దృష్టిలో ఉంచుకొని నన్ను తీక్షణముగా దండిస్తాడు. అందరికన్నా ముందు నన్ను చంపుతాడయ్యా ముందు అంగదుడు అంటున్నాడు. సుగ్రీవుడు నన్ను చంపుతాడు, అసలే మా ఇద్దరికి వడదు. కాబట్టి చంపించును, నాకు విధించు దండనమును నా స్నేహితులు కూడా చూడకూడదు. అందువల్ల పవిత్రమైన ఈ సముద్ర తీరం నేను ప్రాయోపవేశం చేస్తానని అంగదుడు రెడీ. అంతటి వానర శ్రేష్ఠులు అంగదుని మాటలు విని దీనంగా అంటున్నారు, అయ్యా సుగ్రీవుడు సహజంగా కోప స్వభావుడు, రాముడు భార్యను పొందవలన ఆసక్తి ఎందున్నవాడు. మనం అందరం కూడా సీతను దర్శింపక తిరిగి వెళ్ళినచో రాములకు ప్రియము చేయవలన కోరికతో మనల్ని అందరినీ చంపేస్తాడు అని చెబుతున్నారు. వీళ్ళందరూ ఏ పరిస్థితిలో వచ్చారో చూసుకోండి. అంటే ఏమిటనమాట, ఇక్కడ ఒక విశేషం. ఏదైనా ఒక మంచి కార్యాన్ని ప్రారంభిస్తే అది సజావుగా చివరిదాకా ఎటువంటి కష్టాలు లేకుండా సాగదు. అది చూసుకోండి. అవాంతరాలు ఎన్నో వస్తాయి, కష్టాలు ఎన్నో వస్తాయి, మనం వాటిని అతిక్రమించాలి అనేటువంటి విషయం. ఇప్పుడు వీళ్ళకి ఏమనిపించింది, ప్రాయోపవేశం చేద్దామని అనిపిస్తుంది. అంతకు తప్పితే గత్యంతరం ఏమీ లేదు. వాళ్ళ గత్యంతరం ఏమీ లేదు. ఇట్లనే తిరిగి వెళ్ళారనుకో అక్కడ చంపించుకోవటమే. ఇది చివరి ఎండ్ అయిపోతున్నది. రామాయణ కథ ఇందుడితో ఎండ్ అయిపోతున్నది. ఇదే ఇక్కడ విశేషమైనటువంటి. కాబట్టి అక్కడికి వెళితే మన పని ఇదే అయ్యేది అని అంగదుని అభిప్రాయమును హనుమ ఖండిస్తున్నాడు. ఈ హనుమ ఖండించడంలో గొప్ప విశేషం చెబుతున్నాడు. అంగదుని యందు 8 అంగముల బుద్ధి మరియు 4 బలములు 14 గుణాలు ఉన్నాయని హనుమ గ్రహించాడు. బుద్ధికి గల 8 గుణములు. ఇక్కడ ఒక మంచి విశేషం చెబుతున్నాడు. ఆయన బుద్ధిమతం వరిష్టం కాబట్టి. ఒకటి శుశ్రూష, గురువుల నుండి లేక ఇతరుల నుండి విషయములను తెలుసుకోవాలని కోరిక. శుశ్రూష అంటే అది అట్లట. బుద్ధికి ఉండేటువంటి గుణాలు ఒకటి. 2 వినాలని, అంటే ఏంటి, మంచి వినాలని. అలానే గ్రహించుట, మంచిని గ్రహించడం తీసుకోవటం అంటే మంచి కూడా తీసుకోవటం. ధారణ అంటే కంఠస్థం చేయటం, అంటే మనస్సులో నిక్షిప్తం చేసుకోవటం. ఊహ
మంచి ఊహ, ఇవన్నీ బుద్ధికున్న లక్షణాలు. అపోహ అనగా ఒక్కోసారి అపోహ పడుతూ ఉంటుంటారు, ఓహో ఇది అయ్యి ఉండొచ్చు, అది అయ్యి ఉండొచ్చు అని. అట్లా అపోహ, విషయ జ్ఞానము, యథార్థ జ్ఞానము, ఊహ, ఇటువంటి అనేకము, ఇవన్నీ కూడా బుద్ధికి సంబంధించినటువంటివి. ఇక బలానికి సంబంధించినవి చెప్పాడు. అలానే చతుర్దశ గుణాలు చెప్పాడు. ఇవన్నీ చూస్తుంటే ఆంజనేయ స్వామి హనుమ ఎంతటి పండితుడో మహాపండితుడో అర్థమవుతుంది దీనిలో. ఇవన్నీ చెప్పి ఇప్పుడు ఏమంటున్నాడనంటే చివరికి హనుమ అంగదుని భయపెట్టుట. హనుమ అంగదుని భయపెడుతున్నాడు. అంగదా, నీవు యుద్ధంలో తండ్రి కంటే సమర్థుడవే, బాగానే ఉన్నది, నువ్వు వారెంత గొప్పవాడు, నువ్వు కూడా అంత గొప్పవాడువేను. జాంబవంతుడు, నీలుడు, సహోత్రుడు నీతో కలిసి ఉన్నారు, నేను కూడా నిన్ను అనుసరించను, మాలో ఎవరినీ నీవు సామాధి గుణములచే సుగ్రీవు. ఇక్కడ ఏమిటి చెబుతున్నాడంటే అంగదుని యొక్క ఒక దురాలోచన చెబుతున్నాడు. ఏమిటో తెలిసిన దురాలోచన, మనం వెనక్కి పోతే వాడు చంపేస్తాడు, కాబట్టి మనం అందరం చచ్చిపోదాము అని అంటున్నాడు. ఇది దురాలోచన, అది విశేషం, అది దురాలోచన. నీ యొక్క దుష్టమైన ఆలోచన నేను కనిపెట్టాను. నీకు ఎవరి మీద కోపం, సుగ్రీవుడి మీద కోపాన్ని ఇప్పుడు బయటికి కప్పుతున్నావు, అది కాదు అని హనుమ కనిపెట్టాడు. నువ్వు ఎట్లయితే ప్రాయోపవేశం చేసి రెడీగా చచ్చిపోదామని అనుకుంటున్నావు, ఆ వానరులందరూ చెబుతున్నావు, అది సరైన పద్ధతి కాదు. నీవు చెప్పినట్టుగా మిగిలిన వానర వీరులు ఎవరు కూడా నిన్ను అనుసరించరు, మాలో ఎవరిని నీవు సామాధి గుణములచే సుగ్రీవుని నుంచి వేరు చేయలేవు. అంటే అర్థం ఏమిటి? సుగ్రీవుని నుంచి వేరు చేయలేమంటే ఈయన ఉద్దేశం ఏమిటి? సుగ్రీవుడికి వీళ్ళందరికీ దగ్గర లేకుండా దూరంగా చేసేద్దాము, సుగ్రీవుడి తిక్క కుదురుతుంది అని అర్థం. అంటే మన అందరం చచ్చిపోదామని అంటే చచ్చిపోయే వాళ్ళందరూ చచ్చిపోతారు కదా, కొంతమంది, కొంత బలం తగ్గిపోతుంది కదా. ఓ అనేక వేషాలు, పిచ్చి వేషాలు వేస్తున్నాడు అంగదు. ఇది కనిపెట్టాడు అంగదు. కనిపెట్టి నువ్వు నువ్వు చెప్పినట్టుగా ఇక్కడేం జరగదు, బలవంతుడు దుర్బలుని నిగ్రహించవచ్చును, అందువల్ల దుర్బలుడు ఆత్మరక్షణార్థం బలవంతునితో విరోధం పెట్టుకునరాదు. అని ఈ విధంగా ఇవన్నీ చెప్పేసేసి మొత్తం మీద అంగదుణ్ణి ఈ ప్రాయోపవేశం అనేటువంటి దాని నుంచి పక్కకు తప్పించేసేసాడు. నీ పినతండ్రి సుగ్రీవుడు ధర్మరాజు, ప్రేమ కలవాడు, దృఢవ్రతుడు, పరిశుద్ధమైన మనస్సు కలిగిన, సత్యప్రతిజ్ఞ కలిగిన వాడు, అతడు నిన్ను ఎన్నటికీ సంహరించడు. అది ఇక్కడ విశేషం కూడా హనుమ చెప్పేదానిలో. సహజంగా ఏంటనంటే మీరు చూసి రాబోతే చంపేస్తాను అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆ భయం దాని వలన తప్పనిసరిగా అన్వేషణ చేసి వస్తారని. అందుకు నిజంగా అందరిని చంపాడు. ఇంకా సుగ్రీవుడు ఎందుకు? ఇంకా వానరులందరూ కోట్ల కోట్ల వానరులందరూ చచ్చిపోయినారు. ఇక వానర రాజ్యం ఉంది, ఎందుకు చంపుతాడు? చంపడు. దాని తర్వాత ప్రత్యామ్నాయం ఏదో చూసుకుంటారు. అందుకని మనం ప్రత్యేకంగా ఏం చేస్తుంటారు, ఏదైనా లోకంలో అబ్బాయి నీ పనిగానే చేయకపోయినావా నువ్వు, ఇంకేముంది నీ పని అని అంటుంటావు, భయపెడుతుంటారు. ఆ భయపెట్టేటప్పటికల్లా పని చేస్తాడు. అట్లా భయపెట్టాడు, అంతే, ఏం లేదు. ఈ విషయం అంతా హనుమకు తెలుసు. కానీ అంగదుడు మాత్రము తండ్రి సుగ్రీవుడి మీద ఉండేటువంటి వైరాన్ని కడుపులో పెట్టుకొని ఈ సుగ్రీవుడి దగ్గర నుంచి వీళ్ళందరినీ వేరు చేసేద్దాము అనేటువంటి ప్లాన్ వేస్తున్నాడు. ఆ ప్లాన్ ని కనిపెట్టాడు హనుమ. కనిపెట్టి నీ ఆటలేం సాగవు అన్నాడు. ఇట్లా అనమాట. ఇక ఆ తర్వాత ప్రాయోపవేశం చేయటానికని మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా మేమందరూ ప్రాయోపవేశం చేస్తాము అని అంటూనే వాళ్ళందరూ కూడా ఎక్కడ కూర్చున్నారు అని అంటే ఆ సముద్ర తీరం దగ్గర కూర్చున్నారు. కూర్చున్నప్పుడు ఇప్పుడు ఒక విశేషమైనటువంటిది ఒక మలుపు తిరుగుతూ ఉన్నది. మరి కథాంశం ఏమిటంటే సంపాతి వస్తున్నాడు. ఆ తర్వాత సంపాతి వెంబటే నిశాకర మహర్షి వస్తున్నాడు. ఈ వీళ్ళ యొక్క వృత్తాంతంతో కథ మలుపు తిరుగుతూ ఉన్నది. అనగా అర్థం ఏమిటనమాట? అసలు కార్యక్రమంలోకి వస్తున్నాడు. ఎప్పుడైతే సంపాతి కనపడ్డాడో అక్కడి నుంచి. అందువల్ల సంపాతిని గురించి రేపు మనం అధ్యయనం చేస్తాం. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి. శుభం భూయాత్.